మధ్యాహ్నం భోజనంలో ఇదేం తీరు అని అల్లవరంలో ఆహార భద్రతా కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం అల్లవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. అల్లవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 253 మంది మధ్యాహ్న భోజనం తింటున్నట్లు దస్తాల్లో నమోదు చేయగా క్షేత్రస్థాయిలో మాత్రం కేవలం 50 మందికి సరిపడా ఆహార పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. గత నెలలో విద్యార్థులకు అందించాల్సిన 300 కోడిగుడ్లు నిల్వ ఉండి పాడైపోయినట్లు గుర్తించారు. ఉడకని ఆహారం అందిస్తున్నారని, నాణ్యత సక్రమంగా ఉండటం లేదని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అమలాపురం రూరల్ మండలం కామనుగురువు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నిర్వహణ అధ్వానంగా ఉందని జక్కంపూడి కృష్ణ కిరణ్ అన్నారు. ఆ కేంద్రాన్ని తనిఖీ చేసినప్పుడు ఇన్ఛార్జ్ లేరని, తాళాలను పక్కింటి వారికి ఇచ్చి వెళ్లారన్నారు. దానిలో నిత్యావసరాలు పూర్తిగా పాడైపోయాయన్నారు. healthy and safety foods to all the students and also pregnant mothers and lactating mothers. Thank you. 37 kg rice ki 5 kg వండి మన రైస్ ఏమైంది ఆ వండిన రైస్ అర్థం చెప్పండి అంటే రాసేసారు కదా సార్, మీరే ఎంటర్ చేస్తుంది కదా, ఎవరు ఎంటర్ చేసింది? రైస్ 253 మందికి రైస్ ఉండాలి ఈ రోజు, అదే ఎంటర్ చేసావు నువ్వు. అక్కడ 5 కేజీల రైస్ వండింది, 5 కేజీలు రైస్ అంటే స్టాక్ రూమ్ లో వేరే స్టాక్ రూమ్ ఉన్నాం. మరి ఏమండి 240 కేజీలు రైస్ ఉంటుందా? అది 5 కేజీలు రైస్ అది మామూలుగా. సరే నువ్వు గట్టిగా పట్టుకు 8 కేజీలు 10 కేజీలు ఎక్కువ నువ్వు ఇక్కడ ఎంటర్ చేసేసి అవును కాదు ఏమైంది వాస్తవం చెప్పండి. తినట్లేదు. ఇక్కడ నిన్న దాకా 242, 253, మీకు నచ్చినట్టు నెంబర్ 257, సూపర్ 230 ఎంత ఉన్నాయో సార్ చూడండి ఒకసారి స్టాక్ లెక్కిస్తే. సార్ మీకు ఇంకేం చెప్పండి, మేము ఏదో కేసు కడతాము, అదవుతుంది కేసు ఫైల్ అవుతుంది, మా విజయవాడ కోర్టుకి తిరగాల్సి వస్తుంది. ఏంటి పరిస్థితి ఏంటి అసలు? ఈ స్మెల్ ఏంటి? చూసుకోవాలి కదా, ఎవరు చూసుకునేది ఏం చేస్తున్నారు? ఇది ఎవరు మీకన్నా ఎవరో రిజిస్టర్ మైనింగ్ ఇస్తుంది. 37 కేజీల రైస్ కి 5 కేజీలు వండి మన రైస్ ఏమైంది ఆ వండిన రైస్ అర్థం చెప్పండి. అవునమ్మా రాసేసారు కదా సార్, మీరే ఎంటర్ చేస్తుంది కదా, ఎవరు ఎంటర్ చేసింది? రైస్ 253 మందికి రైస్ ఉండాలి ఈ రోజు, అదే ఎంటర్ చేసావు నువ్వు. అక్కడ 5 కేజీల రైస్ వండింది, 5 కేజీలు ఏమైంది రైస్ అంటే స్టాక్ రూమ్ లో వేరే స్టాక్ రూమ్ ఉన్నాం. మరి ఏమండి 240 కేజీలు రైస్ ఉంటుందా? అది 5 కేజీలు రైస్ అది మామూలుగా. సరే నువ్వు గట్టిగా పట్టుకు 8 కేజీలు 10 కేజీలు ఎక్కువ నువ్వు ఇక్కడ ఎంటర్ చేసేసి అవును కాదు ఏమైంది వాస్తవం చెప్పండి. తినట్లేదు. ఇక్కడ నిన్న దాకా 242, 253, మీకు నచ్చినట్టు నెంబర్ 257, సూపర్ 230